కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చంద్రాంపల్లి గ్రామంలో ఫిబ్రవరి 14 బ్లాక్ డే సందర్భంగా గ్రామ యువత ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. చంద్రాంపల్లి యువత పులప గంగాధర్ మరియు మిత్రమండలి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు డీసీజీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు పుల్వామా అటాక్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ సందర్శించి వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలను ఎన్నటికీ మర్చిపోకూడదని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి అమరవీరులు గౌరవార్థం బ్లాక్ డేగా జరుపుకుంటున్నటువంటి ఈ రోజు పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలో అమరవీరులను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు వారు మరొకసారి గుర్తించుకోవటం బ్లాక్ డే సందర్భంగా కూడా మరి దేశంలో చాలామంది యువత ఈరోజు ప్రపంచ ప్రేమికుల రోజు జరుపుకునేటువంటి ఈ రోజున మన దేశం కోసం దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా బ్లాక్ డేని పాటించి ఎవరైతే మన కోసం మన దేశం కోసం మన యొక్క ప్రాణాలని కాపాడటం కోసం మన యొక్క దేశాన్ని కాపాడటం కోసం వారి యొక్క ప్రాణాలని పణంగా పెట్టి మన దేశ రక్షణకు నిలబడేటువంటి సైనికులను కానీ అలాగే జై జవాన్ జై కిసాన్ అన్నట్టు మనకు 5,000 నోట్లోకి వెళ్ళేటువంటి భాగ్యం కల్పించినటువంటి రైతులు కానీ జవాన్లు కానీ మర్చిపోకూడదు అనేటువంటిది మరొకసారి గుర్తు చేసుకుంటూ చంద్రమాంపల్లి గ్రామంలో యువత ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మాజీ మండల అధ్యక్షులు చంద్రబాబు గారు కాకపోతే మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి కంటిపోయిన వెంకటేశ్వరరావు గారు గంగాధర్ గారు కానీ బుజ్జి గారు రాలంగ వెంకటరావు గారు కంటిపోయిన ప్రసాద్ గారు జట్ల విజయ్ గారు ధర్మాని